వసంత ఎవరితో పయనమో ఎవరికై గమనమో నా చేతిలో ఉన్న దాని గురించి తర్వాత. నీ చేతిలో ఏంటి? పక్కింటి వాళ్ళకి అంత మంచి జరగాలని నువ్వు పూజలు పునస్కారాలు చేయటానికి వెళ్తున్నావా? నేనెందుకు అలా చేస్తాను అత్తయ్య? మన చీరలకే పూజ చేద్దామని. నీకు ఇంత మంచి బుద్ధి ఎప్పటి నుంచి వచ్చింది? నేనే చేసినా మీకు అనుమానమే. కళ్యాణి, నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. కళ్యాణి, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు నానమ్మ, కాలు ఎదురు పొడుచుకున్నాను. అన్నిటికీ నేనున్నానంటూ అన్నీ నాకే తెలుసనే గర్వంతో కళ్ళు నెత్తికెక్కితే ఇలాగే జరుగుతుంది. నీ వల్ల చూడు అమ్మ ఎలా అయిందో. అయ్యో, నేను చూడనే లేదు ఆఫీసర్. ఐఎమ్ రియల్లీ సారీ అత్తయ్య. కావాలని చేసావని అర్థమైంది. నాకొస్తున్న కోపానికి నిన్ను ఏం చేయలేవు. నిజంగా కావాలని వేశాను. మా అమ్మ వాళ్ళకి కావాలని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని చూస్తే వాళ్ళకి నీకు మధ్యలో నేనుంటాను. చేసిందంతా చేసేసి సారీ చెప్తే సరిపోతుందా? నేనేమైనా కావాలని చేశానా అత్తయ్య? లేదుగా. ఇప్పుడేమైంది? మీరు రంగుల్లో కలపాలనుకున్న తిన్నర్ కింద పడిపోయింది, అంతేగా? రంగుల్లో తిన్నర్ కలుపుతున్నావా అమ్మా? ఇప్పటికే నాసిరకం చీరలు నేస్తున్నామని వ్యాపారస్తులు గొడవ చేశారు కదా. అయ్యో ఆఫీసర్,
మీరు అత్తయ్య గారిని అపార్థం చేసుకుంటున్నారు. జరిగిందేంటో చెప్తే మీకే అర్థం అవుతుంది. ఏం జరిగింది? ఇప్పుడు అవన్నీ ఎందుకులే శౌర్య, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. తెలుసుకుంటే మంచిదే కదా అత్తయ్య. అత్తయ్య గారు మన రంగుల్లో తిన్నర్ కలపాలనుకోలేదు. అత్తయ్య శత్రువుల రంగుల్లో మీకు అర్థమవుతుందా? ఇంకొక మాట మాట్లాడితే నోరు కుట్టేస్తాను. శౌర్య, ఈ పిచ్చిదాని మాటలు పట్టించుకోకు. కళ్యాణి, మర్యాదగా వెళ్ళి నీ పని చూసుకో. పోతాను. మీరు మాత్రం జాగ్రత్త. మనం బాగుపడుతుంటే కొన్ని కళ్ళు చూస్తూ ఓరవలేక చేతులకి పని చెప్తాయి, నాశనం చేస్తాయి. ఎవరితో అంటున్నావు? ఎవరికి చెప్తున్నావు? మిమ్మల్ని చూసే కదా అత్తయ్య డైలాగ్ చెప్పాను. అంటే మీకు చెప్తున్నట్టే కదా. జాగ్రత్త. అమ్మా! కళ్యాణి, ఏమైంది? అడుగు వేయలేకపోతున్నాను ఆఫీసర్. నొప్పి. ఇంకో కాలు బానే ఉంది కదా, కుంటూ వెళ్ళు. మీరు ఆజ్ఞాపించిన తర్వాత తప్పుతుందా అత్తయ్య? ఎంత నొప్పైనా, నడవలేక కింద పడిపోయినా లేచి మళ్ళీ కుంటూ వెళ్తాను. అమ్మా! ఏయ్, ఆగు. శౌర్య! అమ్మా, ఇప్పుడు కళ్యాణి కుంటుకుంటూ వెళ్ళి పడిందంటే రేపటి నుంచి ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? అందుకే తీసుకెళ్తున్నాను. అంటే కళ్యాణి చెప్పేది మన గురించేనమ్మా. దమయంతి కోపంతో మన రంగుల్ని పాడు చేయాలని చూస్తోందని చెప్పిందమ్మా. దమయంతికి జీవితంలో మారదనుపమా.
ఏంటి ఆఫీసర్ అలా ఉండిపోయారు? నాతో మాట్లాడాలంటేనే చిరాకు పడేవారు రెప్ప వేయకుండా చూస్తున్నారు. నువ్వు మిస్ ఇండియా మరి చూస్తూ ఉండిపోవడానికి. నా లాకెట్ నీ తాళికి ముడిపడిపోయింది. మీరు వేసిన 3 ముళ్ళే కదా ఆఫీసర్. ఏయ్, టాపిక్ మార్చుకో. ఇది మరీ బాగుంది ఆఫీసర్. ఎత్తుకుని తెచ్చింది మీరు, మీద పడుతుంది మీరు. నేనేం చేశాను? అంటే ఇది నేను చేశానా? నాకేం తెలుసు? షడప్ షడప్. క్యూట్గా మొహం పెడితే కరిగిపోతాను అనుకుంటున్నావా? క్యూట్గా ఉన్నాను ఆఫీసర్. ఓ షడప్, ఓ షడప్. హాయ్, కన్నే చూడండి ఆఫీసర్. బోసున వేసుకుని ఎంత ముద్దుగా నవ్వుతున్నాడో కదా? అవును. ఏయ్, మాట కలపకు. కలిపింది మీ చేయనే. క్షణాల్లో విడగొడతాను. శౌర్య, ఏం చేస్తున్నావురా? చైన్ ముడిపడిందమ్మా, రావట్లేదు. ఎలా పడింది? నన్ను ఎత్తుకుని వచ్చినప్పుడు పడినట్టుందత్తయ్యా. ఏంటి? నేను స్నానం చేసి కూడా వచ్చేసాను, అప్పట్నుంచి ఇలాగే ఉన్నారా? ముడి రాకపోతే మీరు ఊరెళ్ళొచ్చినా ఇంతేగా అత్తయ్యా. నువ్వే వేసుంటావు పీటముడి. పడుతున్నాను కదా అని ఓ తెగ నిందలేసేకండి అత్తయ్యా. కావాలంటే మా వారిని అడగండి. మీ వారా? తాళి కట్టిన భర్త మావారు కాదా? ఏం ఆఫీసర్? నువ్వు ఉండు అమ్మా, మాట్లాడించుకో. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మా, నువ్వు మాట్లాడిస్తుంటే ఈ కళ్యాణి కదులుతూ ఉంది, ఇది రావట్లేదు. తీ త్వరగా. కావాలని నా కొడుకుని ముగ్గులోకి లాగాలని చూస్తుంది. బెండ్ అయ్యాడో కష్టం. నేను తీస్తానాగు. దమయంతి ఆగు. అసలు కొడుకు కోళ్ళున్న గదిలోకి రావాల్సిన అవసరం నీకేంటి? రా బయటికి. ఎక్కడికి రావాలి? నువ్వేదో గొప్ప విషయం చెప్తావని పనోళ్ళంతా ఎదురు చూస్తున్నారు. రా. అదొకటి ఉంది కదా, అద్దంలో కాపీ కొట్టి చేంజ్ చేస్తాను. అత్తయ్య రారులే మావయ్య, వెళ్ళిపోమని చెప్పండి. ఏయ్, నువ్వు చెప్తావేంటి? వెళ్తాను. శౌర్య, త్వరగా తీరా. క్షణంలో తీసేస్తానమ్మా, నువ్వు వెళ్ళు. త్వరగా తీ. వాడు తీస్తాడులే, నువ్వురా. ఇప్పటి నుంచి కౌంట్ ఆఫీసర్. కౌంట్ ఏంటి? క్షణంలో తీస్తానన్నారుగా. ఆఫీసర్, ఈ ముడి తీసి పైకి లాగితే వచ్చేస్తుంది. నాకే చెప్తున్నావా? తీ చూస్తాను.
వచ్చేసింది. ఇంతసేపు సినిమా చూస్తున్నావా? మీరు చెప్పకుండా ఎలా ఆఫీసర్? షడప్. ఏం బాలేవు, రాక్షసులా ఉన్నావు. మీరు నిజాన్ని తెలుసుకోగలిగితే బాగుంటుంది ఆఫీసర్. శామ్, టిఫిన్ తిను. ఇంకెన్ని రోజులు ప్యాకెట్ ఫుడ్తో బతికేయాలి సిద్ధు? నీతో లైఫ్ హ్యాపీగా ఉంటుందనేగా అందరినీ అన్నిటినీ తెంచుకుని వచ్చింది. చెప్పావుగా, అన్నిసార్లు నాకు చెప్పనక్కర్లేదు. అయ్యో సిద్ధు, నా బాధ అర్థమవుతుంది శామ్, నీ బాధ అర్థమవుతుంది. కొన్ని రోజులే, అంతా సర్దుకుంటుంది. ఏం చేస్తావు? కొత్త సిమ్ తీసుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరికీ కాంటాక్ట్ అవుతాను. ఎవరో ఒకరు మనకు హెల్ప్ చేయకపోరు. సిద్ధు, జాబ్ కూడా ట్రై చేస్తాను, సంపాదిస్తాను శామ్. నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకుంటాను. నన్ను నమ్ము. తిను శామ్. నువ్వు తిన్నావా సిద్ధు? ఆకలేట్లేదు శామ్. ఇదంతా కళ్యాణి వల్లే కదా. ఆ కళ్యాణిని వదిలిపెట్టను. అంతు చూడకుండా నిద్రపోను శామ్. అసలు మతుంటే మాట్లాడుతున్నావా? నువ్వు వెళ్ళి గొడవ పెట్టుకుంటే మనల్ని బ్రతకనిస్తారా సిద్ధు? వెళ్ళే చేయకర్లేదు శామ్. ఇక్కడి నుంచే అగ్గి రాజేస్తాను. నువ్వు తిను.